కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు.